కవిత ఇష్యూపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబం దోపిడీ ఇప్పుడు బయటపడిందన్నారు నాయని. 1200 మంది విద్యార్థుల ఆత్మ కవిత రూపంలో వచ్చిందని అన్నారు. 2014 ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. కాళేశ్వరం అవినీతి సొమ్ము ఆ కుటుంబం అధికారులు కలిసి పంచుకున్నారని ఎమ్మెల్యే నాయని ఆరోపించారు. రూపంలో వచ్చి మేము గత 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ మీద, వారి అవినీతి మీద మేము చేసిన పోరాట ఫలితం ఈ అసెంబ్లీ నుంచి మాకు దక్కింది. దాని ఫలితం అనేది ఎందుకంటే నేను డే 1 మొత్తుకుంటున్నా, వీళ్ళు ప్రతి దాంట్లో అవినీతిమయం, దోసుక తినటం. నిజంగా 1200 మంది విద్యార్థుల ఆత్మ కవిత రూపంలో వచ్చి అలా బయట పెడుతుంది. ఇవన్నీ కూడా అసలు వీళ్ళ పంపకాల పంచాయతీ, దోచుకున్నది దాచుకునే పంచాయతీ. ఇంకా అంతకంటే ఎక్కువైందంటే ఇది తిన్నది చాలక ఆ టీఆర్ఎస్ అకౌంట్లో కూడా ఇంకో 1500-2000 కోట్లు ఉన్నట్టున్నాయి. అందులో అవి కూడా చూసుకుంటా అనుకో. ఈ అన్నిటి పంచాయతీలు రేపు నేను వారసత్వం రాలు, నేను వారసత్వాన్ని అనే దాని మీద ఈ పంపకాల పంచాయతీని పట్టుకొని వచ్చి ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందంటే ఇదే కావచ్చు. వాళ్ళ దాంట్లో ఎన్నడన్నా నిజం మాట్లాడినరా ఒక్కరోజు? ఇవాళ ఇంకా కొత్తగా బినామీ పేర్లు వచ్చినాయి, అవి వాస్తవాలు. మేము గత 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ మీద, వారి అవినీతి మీద మేము చేసిన పోరాట ఫలితం ఈ అసెంబ్లీ నుంచి మాకు దక్కింది. దాని ఫలితం